అండి చూస్తున్నారు కదా, అంత అందమైన టీ పొడాన్ని నేను చక్కగా కడగటం జరిగింది. ఇంత శ్రమ అవసరమా అమ్మ అంటారేమో, అవసరమేనండి. మరి డబ్బులు మనకు ఊరికనే రావు కదా. ఈ ఎరువు కొనాలంటే మనకి బోలెడు డబ్బులు అవుతాయి కదండి. అలానే నేను అరటిపళ్ళు అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు తెస్తూ ఉంటాను కదండి. అప్పుడు ఆవేళ అరటిపళ్ళు విచ్చి వాటికి ఉన్న తొక్కల్ని తీసి ఎండబెడుతూ ఉంటానండి. అలా ఎండబెట్టి చాలా వరకు ఎండిని కంపోస్ట్లో వేయటం, తడిసిపోవటం ఇలా జరుగుతూనే ఉంటుంది నాకు కూడానే. నేనేమి ఆకాశం నుంచి దిగి వచ్చిందండి ఏం కాదండి, నేను మీలాంటి దాన్నే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. అలా చేయగా నాకు కొన్ని అయితే నాకు పౌడర్కి అయితే దొరికాయండి. పౌడర్ చేసుకుని నేను భద్రపరుచుకున్నాను. చాలా రోజులు అయ్యింది, ఆల్రెడీ వాడేస్తున్నాను కూడానే. ఇంక ఇది ఉందండి ఇవాళ వీడియోకి. చూసారా, ఒక గులాబీ మొక్కకి అంత వేస్తే చాలండి. మనం ఇంకో రెండింతలో టీ పొడి వేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా మరొకటండి, 3 కలిసి ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఏం అవసరం లేదండి, విడివిడిగా ఏవి దొరికినా వాడుకోవచ్చు. చూసారా, ఇక్కడ చాక్ పీస్ అండి, మనం ఒక డబ్బా తెచ్చుకున్నామంటే చాలండి. ఇది చాలా తక్కువ రేటు కూడానండి, 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుందండి. ఇవైతే మాత్రం మా కావ్య స్కూల్ నుంచి తెచ్చిందండి. అవి నేను తెచ్చాను అవసరానికి, వీడియోకి ఉపయోగించడానికి. నేను ఎక్కువ కిచెన్ కంపోస్టే నేను ఎక్కువ వాడతానండి, వీటితో కూడా పని లేదు. అలానే 2 గుప్పుల్లో అవి తీసుకున్నాం కదండి టీ పొడి. 1 గుప్పుడేమోనండి అరటి పండు తీసుకున్నానండి. తర్వాత 1 గుప్పుడేమో ఈ చాక్ పీస్ తీసుకున్నానండి. ఈ 3 కలిపేసుకుంటే కోడిగుడ్డుల్లో ఉండవలసిన అదేనండి, కోడిగుడ్డు గులకల్లో ఉండవలసిందంతా కూడా చాక్ పీసుల్లో ఉంటుంది. మేము ఇది తినమో ముట్టుకోమో అనుకున్న వారికి హ్యాపీ కదండి. అలానే మన డ్రాగన్ ఫ్రూట్ అండి, చక్కగా పువ్వులైతే పూసింది కదండి, దానికైతే ఇది ఇచ్చేద్దామండి. ఇలా పువ్వులు పూసే చెట్లకి ఇస్తేనండి చక్కగా మనకే బాగా పువ్వులైతే పూస్తాయి. అయితే నేను ఈ 3 కలయి